నమస్తే వంజి గారు. నమస్తే అండి. వనిజి గారు, తాటి బెల్లం అండి. హ్మ్. నార్మల్ బెల్లానికన్నా తాటి బెల్లం చాలా మంచిది వాడమని చెప్తున్నారు అవును. కదా! అవును. ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయండి? అసలు వాడుకోవచ్చా రెగ్యులర్‌గా మనం? మనకి పాతకాలం నుంచి వచ్చింది తాటి వచ్చిందది. బెల్లము. ఆ! ఎస్పెషల్లీ డెలివరీస్ అవ్వగానే తినిపిచ్చేవాళ్ళు కదా! అవునవునవును. ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఐరన్ ఎక్కువుంటది. ఆ! మామూలుగా బెల్లం తింటే మీకు ఐరన్ ఎక్కువుంటది, బ్లడ్ పడతది అని చెప్తారు. బట్ అందులో ఐరన్ అసిమిలేషన్స్ ఎక్కువుంటాయి కాబట్టి అది తినమని చెప్తారనమాట. ఓకే. సో, తాటి బెల్లం నార్మల్‌గా రెగ్యులర్‌గా చేయొచ్చు. అంటే ఏ ఏ షుగర్ అన్నా అండి, తాటి బెల్లం కానివ్వండి, లేకపోతే ఏ బెల్లం అయినా, ఏ షుగర్ అన్నా కానీ దానికొక లిమిటేషన్స్ ఉంటది. ఆ లిమిట్‌లో వాడితేనే అది మంచిదనమాట. బట్ తాటి బెల్లంలో కొంచెం ఎక్కువ ఐరన్, ఎక్కువ మెగ్నీషియం, ఎక్కువ కాల్షియం ఇవి ఎక్కువుంటాయి కాబట్టి హ్మ్. దీన్ని మనం యూజ్ చేస్తే మంచిది అన్న వరకే తెలుసు మనకి. బట్ ఎందుకు మంచిది అంటే మాత్రం అందులో ఇవన్నీ గుణాలున్నాయి కాబట్టి మనని అది యూజ్ చేయమని చెప్తారనమాట. అవును. హ్మ్. అసలు మనకి ఎలా రికగ్నైజ్ చేయటం అండి? ఎందుకంటే మనకు రోడ్డు మీద చూసినా కూడా చాలా చోట్ల కనిపించేస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు అవును. బుట్టలు బుట్టలు కనిపించేస్తా ఉంటాయి అవునవును. గదా! అది ఏంటో నిజం అంటే కొంతమంది అందులో ఏమైనా అది అవునవును. కలరేసి తయారు చేస్తున్నారో అవి కూడా తెలీదు కదా! అవును. బెల్లంలో మనకి చాలా సో, మనం ఎప్పుడైనా మనం అది మరగబెట్టినప్పుడు గాని, మనం పాకం తీసినప్పుడు గాని మనకు తెలీదు. ఆ! అది ఒరిజినల్ బెల్లమా? కాదా? అనేసి. అండ్ ఇప్పుడు అంటే జస్ట్ మనం ఎప్పుడైనా విలేజెస్‌కి గట్టా ఎళ్తే అక్కడి నుంచి మనం తెచ్చుకోవటం. దగ్గరుండి తెచ్చుకోవడం తప్పిస్తే మీరన్నట్లుగా ప్యూర్‌గా ఉండాలి మనకి కొంచెం. హ్మ్. అంటే విలేజెస్ నుంచి తెచ్చుకోవచ్చు. అంతే అండి. తర్వాత వనజ గారు, డయాబెటిక్ పేషెంట్స్ హ్మ్. నార్మల్‌గా మనం షుగర్ వాడకూడదు కాబట్టి తాటి బెల్లం వాడుకోవచ్చు. హ్మ్. దాంతో చేసిన స్వీట్స్ కూడా తినొచ్చు అనేది అంటుంటారు. హ్మ్. హ్మ్. కరెక్టేనండి? అది కరెక్టే. ఓకే. ఎందుకు అంటే గనక తాటి బెల్లం అంటే దీనిలో గూడా లిమిట్ ఉన్నది. ఓహ్! మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఇది గూడా లిమిటే. ఆ వైట్ షుగర్ కంటే గూడా ఈ బెల్లం, తాటి బెల్లం వాడితే కొంచెం ఏమవుతదంటే కొంతమందికి చూస్తే మీరు షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోగానే వాళ్ళకి వణుకొచ్చేస్తూ ఉంటది అవునవును. డయాబెటిక్ పేషెంట్స్‌లో. చల్లగా అయిపోయి చెమటలు పట్టేసి షివరింగ్ వణుకొచ్చేస్తే మనం వచ్చేసి. ఏం చేస్తాం, చాలా మంది షుగర్ వాటర్ ఇచ్చేస్తారు వాళ్ళకి గబగబా ఆ! ఎళ్ళిపోయి. షుగర్ వాటరో లేకపోతే ఓ స్వీట్ తినేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అందులోంచి బయటకి పడడానికి. సో, అట్లాంటి వాళ్ళకేంటి అప్పుడేమవుతదంటే ఈ వైట్ షుగర్ తిన్నప్పుడు మనకి ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ వచ్చేస్తూ ఉంటది. అవును. ఓకే. సో, తాటి బెల్లం చిన్న డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు చిన్న ముక్క వాళ్ళు గనక ఎక్కడైనా పాకెట్‌లో ఎప్పుడన్నా వాళ్ళకలా అనిపించిన ఫీలింగ్ అది పెట్టుకుంటే ఏంటంటే, ఇది స్లోగా మన ఎనర్జీ లెవెల్స్‌ని ఇంటాక్ట్‌గా ఉంచుతదనమాట. ఓకే. ఇమ్మీడియేట్‌గా కాకుండా మనకి త్రూ ఔట్ ద డే మన గ్లూకోజ్ లెవెల్స్‌ని ప్రాపర్‌గా ఉంచడానికి ఈ తాటి బెల్లం హెల్ప్ చేస్తది. ఓహ్! వైట్ షుగర్ ఏం చేస్తదంటే వెంటనే స్పైక్స్ అనమాట. మనం ఆ! ఏమంటామంటే స్పైక్స్ తొందరగా మనకి గ్లూకోజ్‌ని రిలీజ్ చేసేస్తూ ఉంటది. ఇది అలా కాకుండా కొంచెం డే అంతా ఉంటుంది. స్లోగా ఉండేలాగా చేస్తది. సో, ఆ! ఆ! దీంతో చేసిన మనం ఫుడ్‌ని తీసుకోవచ్చా? షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయంటారా? షుగర్, డయాబెటిస్ ఉన్నవాళ్ళు టీ, కాఫీలో ఇది యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా అంటే వాళ్ళు తాగే పాలల్లో కానీ, టీ, కాఫీలో షుగర్ లేకుండా మనం తాగలేము. షుగర్ ఫ్రీ అది కాకుండా ఇది కొంచెం తాటి బెల్లం. క్వాంటిటీగా కొంచెం పౌడర్ లాగా కూడా చేసేసుకోవచ్చు. మనకి ఈ మధ్య పౌడర్డ్ ఇవి కూడా అవునవును. దొరుకుతున్నాయి అవును. కదా! సో, ఆ కొంచెం పౌడర్‌ని ఇందులో కలుపుకొని మీరు తాగొచ్చు. కానీ ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్నున్నాయి. ఓహ్! దీనివల్ల ఒబెసిటీ వచ్చేస్తది. ఓకే. దీనివల్ల ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఎక్కువ టూ మచ్ ఆఫ్ ఇంటేక్ విల్ లీడ్ టు హార్ట్ డిసీజ్‌కి వచ్చేసేలా ఉన్నాయి. సో, ఫుడ్ ఒకదానికి మంచిది అంటే మనం ఏది ఎంత క్వాంటిటీలో తినాలో అంతే తినాలి. మెయిన్ క్వాంటిటీ అతిగా చాలా ఇంపార్టెంట్ కదండీ! ఎగ్జాక్ట్‌లీ. చాలా అండి. ఇప్పుడు మన బాడీకి నార్మల్‌గా ఒక రోజుకి ఒక విటమిన్ కొన్ని మిల్లీగ్రామ్సే కావాలి. ఇప్పుడు ఒక బి విటమిన్ అనుకోండి. వి నీడ్ జస్ట్ 1 మిల్లీగ్రామ్ ఇది కొంచెమే కావాలి. కానీ మనం ఏంటంటే బి12 డెఫిషియన్సీ అనంగానే అదే ఎక్కువగా తినేస్తూ ఉంటాము. అవును. సో, ఇవన్నీ కాకుండా మనకి అందుకనే అంటారు కదా! ఫుల్ మీల్ మనం తినే ఫుడ్ ప్లేట్‌లో అన్నీ ఉండాలని ఎందుకంటారు? ఆకుకూరలో ఎస్పెషల్లీ ఎందుకు చెప్తారంటే అందులో అన్ని విటమిన్స్ ఉన్నాయి కాబట్టి. హ్మ్. రైస్, ఆకుకూర, పెరుగు, ప్రోబయాటిక్, మజ్జిగ, పెరుగు, చారులో చింతపండు ఉంటది కాబట్టి. సో, ఇవన్నీ అందుకనే తినమని చెప్తారనమాట. ఫుల్ మీల్ షడ్‌రుచులతోటి ఉన్న మీల్ తింటేనే మనకి మన బాడీకి ఎళ్ళాల్సిన విటమిన్స్ అన్నీ. సో, మనం ఎప్పుడైతే ఈ తాటి బెల్లం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! అందులో మరి ఎప్పుడైతే అతిగా తినేస్తారో, తినేయమన్నారు షుగర్ పేషెంట్స్‌లో ఉన్న వీక్‌నెస్ అనుకోవచ్చు పాపము. అవును. ఆ ఎంతైతే స్వీట్ మీదున్న వద్దంటామో ఆ! అంతే ఎక్కువ తినబుద్ధేస్తది. నార్మల్‌గా ముందు స్వీట్ ఇష్టం ఉండదు ఆళ్ళకి. అవును. షుగర్ రాకముందు. గానీ డయాబెటిస్ వచ్చిన తర్వాత స్వీట్ వద్దు అని చెప్తుంటే అటే ఎక్కువగా దాని మీద మనసు ఉంటుంది. ఆ! లాగుతూ ఉంటది వాళ్ళకి. సో, వాళ్ళు గూడా ఏంటంటే లిమిట్‌గా తాటి బెల్లంతో చేసినవి తినమన్నారు కదా! అని ఎక్కువగా తినేయొద్దు. అది ఎంత లిమిట్‌గా మేబీ 1 స్వీట్ ఒకసారి. ఎక్కువగా తింటే మీకు
అంటే ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే ఒకదాని తర్వాత ఒకటి అవునవును, వస్తూనే యాడ్ ఆన్ అవుతూ ఉంటది. ఉంటాయి కదా. సో దాన్ని మాక్సిమం అసలు ఫస్ట్ నన్ను అడిగితే అన్ని అవాయిడ్ చేయండి. మంచిదా చెడ్డదా పక్కన పెట్టేస్తే ఆ, ఎనీ షుగర్ ఈజ్ బ్యాడ్ టు హెల్త్ అండి. ఓకే. న్యాచురల్ అన్లెస్ ఇట్ ఈస్ అ న్యాచురల్ షుగర్ లైక్ ఫ్రూట్ రిలేటెడ్ తప్పించే మిగతా ఏది తిన్నా కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. మన ఇమ్యూనిటీ బాగుండాలి, రోగనిరోధక శక్తి బాగుండాలి, యంగ్గా కనిపించాలి మనం ఎప్పటికీ. చాలా అంటే అట్లీస్ట్ డిలేడ్ ఏజింగ్ ఉండాలి అంటే షుగర్ అండ్ సాల్ట్ ఎంత తగ్గిస్తే మనకి అంత ఎనర్జెటిక్గా ఉంటాము, అంత ఓకే. హెల్తీగా ఉంటాము, అండ్ అంత యంగ్గా కూడా కనపడతాం అనమాట. డిలేడ్ ఏజింగ్స్ అంటారు ఇవన్నీ. అవునవును, సో కానీ తాటి బెల్లం మీరు వినే ఉంటారు ప్రెగ్నెంట్ వాళ్ళు అవును, 7th మంత్ తర్వాత నుంచి వాళ్ళు తినొచ్చు. తినొచ్చు అంట. ఎందుకంటే అది ఏం చేస్తుందంటే మన ఫీటస్ బాడీ, మన womb లో ఉన్న ఫీటస్ ఏదైతే ఉంటుందో బేబీ, ఆ, ఆ బేబీని ఎటువంటి నెగటివ్ ఇటీస్ అంటే లైక్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా హెల్ప్ చేస్తుంది ఓకే. అనమాట. అందుకనే చిన్న ముక్క ఈ టైంలో పెడతారు. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా పెడతారు. ఓకే. అంటే అమ్మాయికి కొంచెం ఐరన్ అండ్ మెగ్నీషియం ఇవన్నీ ఉండాలి బాడీలో అని, బ్లడ్ బాగా పడుతుంది అనేసి ఇది కూడా ఇస్తారనమాట. సో ఈ చిన్న చిన్నవి మనం గుర్తుపెట్టుకొని కొంచెం చేసుకోగలిగితే, కాషియస్ గా ఉండి ఇవి తినగలిగితే బెస్ట్ ఫర్ డయాబెటీస్. నో ఓకే, ప్రాబ్లం అండి. ఓకే. క్యాన్ ఈట్ అన్నమాట. అవాయిడ్ చేయక్కర్లేదు, అలానే ఓవర్ గా కూడా అది తినవసరం లేదు. ఏది కూడా అంతే. లిమిట్ గా తింటే దీని వల్ల ఉన్న చిన్న చిన్న బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. కొంచెం ఎనర్జీ లెవెల్స్ బాగుండడానికి, షుగర్ లెవెల్స్ ని స్పైక్స్ లేకుండా ఇంటాక్ట్ గా ఉంచడానికి, వాటికి ఇది పనికొస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మంజు గారు. వెల్కమ్ అండి.